కేంద్ర ప్రభుత్వ దాడిని నిరసిస్తూ ఇక్కడ అన్ని ప్రజా సంఘాలు సమావేశమై మీడియా ముందు మాట్లాడడం జరుగుతుంది. అసలు మావోయిస్టులు అనే మనుషులు వాళ్ళు మావోయిస్టులుగా ఎందుకు మారిండ్రు అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. వాళ్ళు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లాగా దోపిడీ చేసి, హత్యలు చేసి, మానభంగాలు చేసి, కుంభకోణాలు చేసి, భూ ఆక్రమణలు చేసి డబ్బు సంపాదించుకొని పేరు కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి మాట్లాడలేని మూగ జీవులు అనేటువంటి మూగ మనసులు అటువంటి ఎటువంటి జ్ఞానం లేనటువంటి మనుషులను చైతన్యం పరుస్తూ అన్యాయానికి దోపిడీకి గురవుతున్నటువంటి పీడిత వర్గాల ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి మనుషులను హత్య చేయడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ గత సంవత్సరం కాలం నుంచి ఈ హత్యాకాండ కొనసాగుతూ ఉన్నది. ఒక బాధాకరమైనది ఏంటంటే పౌర సమాజం దీని మీద స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా మావోయిస్టులు ఒక మెట్టు దిగి మేము చర్చలకు సిద్ధం, ప్రభుత్వం ఎటువంటి కండిషన్ అయినా పెట్టండి, మేము వచ్చి చర్చలు జరుపుతాం, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు చావద్దు, అన్యాయానికి దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజలకు అన్యాయం జరగకూడదు, మేము ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడున్న అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచించకపోవడం అనేది చాలా బాధాకరం. ఇకనైనా ప్రభుత్వాలు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణ తెలంగాణలో ప్రకటించి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శంగా నిలబడి మీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎవరైతున్నారో ఆయన దగ్గర కూడా మీరు మాట్లాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేందుకోసం కృషి చేయాలని చెప్పేసి ఇంకో విషయం ఏంటంటే మేము పౌర సమాజానికి తెలియజేస్తున్నది ఏంటంటే ఇవాళ జరుగుతున్నటువంటి మనుషుల హననానికి మౌనం వహించకుండా ప్రజలందరూ కూడకంగా పెద్ద ఎత్తున ఒక నినాదం ఒక నిరసన ప్రదర్శన తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటందుకోసం ప్రజలంతా బయటికి రావాలని చెప్పేసి మేము ప్రజానికానికి తెలియజేస్తున్నాం.